అనేక మలుపులు తిరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ప్రభుత్వాలు మారుతున్న ఈ కేసు దర్యాప్తు మాత్రం ఇంకా సాగుతూనే ఉంది. ఇక ఈ కేసులో సాక్షులుగా ఉన్న ఒక్కొక్కరు అనుమానాస్పదంగా మృతి చెందడంపై అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ కేసు దర్యాప్తు ఆగిపోతుందనే ప్రచారం మొదలైంది. అందుకేనేమో వివేకానందరెడ్డి కూతురు సునీత మరోసారి కోర్టు మెట్లెక్కారు. దారుణంగా హత్యకు గురైన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ దర్యాప్తు 6 ఏళ్లుగా నత్తనడకన సాగుతూనే ఉంది. దీని వెనుక రాజకీయ కారణాలు, ఒత్తిళ్లు ఉన్నాయన్న సంగతి అందరికీ అర్థమవుతూనే ఉంది. గతంలో సుప్రీంకోర్టు సైతం అక్షింతలు వేసినా సిబిఐ మాత్రం పనితీరు మార్చుకోలేదు. ఈ నేపథ్యంలో తన తండ్రి హంతకులకు శిక్ష పడేలా చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సునీతారెడ్డి మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైదరాబాద్ సిబిఐ కోర్టులో నత్తనడకన జరుగుతున్న సిబిఐ విచారణను 6 నెలల్లోగా పూర్తి చేసేలా సిబిఐకి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సునీతారెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన తండ్రి హత్య కేసులో సిబిఐ కోర్టు రోజువారీ విచారణ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఆమె కోరారు. 4 ఏళ్లుగా ఈ కేసును సిబిఐ కోర్టు విచారిస్తున్నా ఎలాంటి పురోగతి లేకపోవడాన్ని ఆమె హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో తెలంగాణ హైకోర్టు సునీతారెడ్డి పిటిషన్ను విచారణకు స్వీకరించింది. దీంతో ఈ కేసు స్పీడప్ అవుతుందని అంతా భావిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాష్ కు డెడ్ లైన్ మొదలైందని, దానికి ఈ పిటిషనే నిదర్శనమని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇప్పటికే సిబిఐ అధికారులు అవినాష్ ను అనేక సార్లు విచారించారు. ఆయన స్టేట్మెంట్ ను కూడా నమోదు చేశారు. ఇక హైకోర్టు ఆదేశాలతో ఈ కేసు వేగం పుంజుకుంటే అవినాష్ కు ఉచ్చు బిగిసినట్లేనని పొలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఈ కేసులో సాక్షులుగా ఉన్న 5గురు గత 5 ఏళ్లలో అనుమానాస్పదంగా చనిపోయారు. తాజాగా వివేకా హత్య కేసులో ఆయన ఇంటికి వాచ్మెన్ గా ఉన్న రంగన్న చనిపోయాడు. అయితే ముందు ఇది సాధారణ మరణంగానే భావించిన ఆయన భార్య అనుమానాలు వ్యక్తం చేయడంతో కేసు మార్చి అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు. అంతకుముందు ఇదే కేసులో సాక్షులుగా ఉన్న శ్రీనివాసులు రెడ్డి, గంగాధర్ రెడ్డి, అభిషేక్ రెడ్డి, నారాయణ వేర్వేరు కారణాలతో చనిపోయారు. దీంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. ఇక ఈ కేసులోని ప్రధాన సాక్షుల మరణాలపై స్పందించిన కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ వీళ్ల మరణం వెనుక నిందితుల ప్రమేయం ఉందా అనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తామని ప్రకటించారు. 5 ఏళ్లలో 5గురు కీలక సాక్షులు మృతి చెందారని, సాక్షులు ఏ కారణాలతో ఏ పరిస్థితుల్లో చనిపోయారో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వారికేమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా, లేక ఈ మరణాలకేమైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోందన్నారు. మరోవైపు సునీతారెడ్డి తన పిటిషన్లో సిబిఐని ప్రతివాదిగా చేర్చడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గతంలో హైకోర్టుకు వెళ్లి మరీ ఈ కేసులో సిబిఐ దర్యాప్తుకు ఆదేశాలు తెచ్చుకున్న సునీతారెడ్డి ఇప్పుడు అదే సిబిఐని ఈ కేసులో ప్రతివాదిగా చేరుస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం చర్చనీయాంశమవుతోంది. ఈ కేసులో సిబిఐ సహా 6గురు నిందితుల్ని ప్రతివాదులుగా చేర్చిన సునీత లాయర్కు వీరికి నోటీసులు ఇచ్చేందుకు కూడా హైకోర్టు అనుమతించింది. ఇక హైకోర్టు సునీతకు అనుకూలంగా తీర్పిస్తే మాత్రం సిబిఐకి మరో ఆప్షన్ ఉండదు. చచ్చినట్లు స్పీడ్గా ఎంక్వైరీ కంప్లీట్ చేసి హైకోర్టుకు నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. లేకుంటే కోర్టు ఉల్లంఘన కింద సిబిఐకి చిక్కులు తప్పవు. సో ఎలా చూసుకున్నా కడప ఎంపీ అవినాష్ కు ఈ కేసులో మరోసారి తలనొప్పి తప్పేలా లేదు. మరి హైకోర్టు ఎలా తీర్పునిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.